హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పులిహోర చేస్తున్నాను. గోంగూర పులిహోర చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్కి కానీ, అదేవిధంగా మనము రైస్ మిగిలిపోయినా కూడా ఇలాగా గోంగూర ఉంటే మనం పులిహోర చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను గోంగూర పులిహోర చేసేదానికి ఎర్ర గోంగూరను తీసుకునేసి ఒక పెద్ద కట్ట తీసుకునేసి శుభ్రంగా ఉల్చుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ పులిహోర చేసేదానికి మనము పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి ఒక దలసరి కడాయి పెట్టుకునేసి 1.5 స్పూను మినపప్పు, తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు, ఎండుమిరపకాయలు ఒక 8 వరకు వేసుకున్నాను. మనకు గోంగూర అనేది ఎక్కువగా పులుపు ఉంటే మనము ఎండుమిరపకాయలు 8 నుండి 10 వరకు కూడా వేసుకోవచ్చు. తర్వాత ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకునేసి లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకునేసి సపరేట్ ఒక ప్లేట్లోకి తీసుకునేసి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను మనము పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని స్టవ్ ఆన్ చేసుకునేసి మళ్ళా దలసరి కడాయి పెట్టుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కినాక మనము ఈ గోంగూర ఆకునంతా కూడా వేసేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్లోనే ఇది బాగా త్వరగానే మగ్గుతుంది. ఇలాగా ఒక 2 సార్లు మనము ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకునేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. మనం వేసిన ఆయిల్లోనే ఈ గోంగూర అంతా కూడా బాగా మగ్గిపోతుంది. మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ అంతా కూడా మనము మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి పులిహోరకు ఈ పౌడర్ అనేది మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ విధంగా పులిహోర పొడి అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళా ఈ గోంగూరను మనము కలుపుకుంటూ ఉంటే మనం వేసిన ఆయిల్లోనే బాగా మగ్గిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్ను నేను ఈ విధంగా చేసుకున్నాను. 2 గ్లాసుల రైస్కు 4 గ్లాసుల వాటర్ వేసుకునేసి కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్ రాణిస్తే చాలండి. పొడి పొడిగా అవుతుంది. దాన్ని ఎప్పుడు కానీ మనము రైస్ ఐటమ్ చేసేటప్పుడు రైస్ అనేది పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఒక ప్లేట్లో ఈ రైస్ అంతా కూడా నేను ఆరబెట్టి పెట్టాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి దలసరి కడాయి పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 2 వరకు వేసుకునేసి పచ్చి కరివేపాకు కూడా వేసుకునేసి తర్వాత పల్లీలు అనేది ఒక చిన్న కప్పు వేసుకున్నానండి. ఇవంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా వేసుకున్నాను. గోంగూర వేసినాక ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకునేసి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోర పొడిని కూడా వేసుకునేసి కొద్దిగా నాకు సాల్ట్ అనేది తక్కువ అనిపించింది. సాల్ట్ కొద్దిగా వేసుకునేసి ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసి బాగా కలుపుకున్నానండి. మనం వేసిన ఆయిల్ అనేది ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే పైకి అనేది వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ముందుగా చల్లార్చి పెట్టిన రైసును మనము ఈ కడాయిలోనే వేసుకుంటూ కలుపుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ గోంగూర పులిహోరను ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగా మనం రైస్ అంతా వేసినాక బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. చాలా బాగుంటుంది. ఇలాగా మనము ఒక వారానికి ఒక 2 సార్లు ఇలాగ చేసి పెడితే చాలా మంచిదండి. గోంగూరలో సి విటమిన్ అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.